నమస్తే. ఉస్మాన్ యూనివర్సిటీలో వీసీల పదవీ కాలం అయిపోవడంతో కొత్తగా వీసీ నియామకాల ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. దీనిపైన కూడా మాట్లాడదాం. అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. వీటన్నిటిపైన మాట్లాడి మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు నాగేశ్వరరావు అన్న గారు ఉన్నారు. అన్న మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ముందుగా చెప్పండి అన్న, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, దీని తర్వాత గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవబోతున్నాయి. ఎట్లుండబోతుంది ఇప్పుడు మెయిన్ ప్రధాన పార్టీలు మేము గెలవాలని చెప్పేసి చూసినాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వీరి అండ్ ఇంకోటి ఇండిపెండెంట్ గా చాలా మంది అభ్యర్థులు కూడా వేసారు. ఆల్మోస్ట్ సుమారుగా 40 మంది దాకా వేసారు. అందులో అశోక్ సార్ పేరు, బక్క జెట్సన్ సార్, వీళ్ళ పేరు నడుస్తుంది. ఎట్లుండబోతుంది పోటీ వీళ్ళ మధ్య? వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, మన నల్గొండకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది నామినేషన్ వేస్తున్న నేపథ్యం ఉంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు పరోక్షంగా దీంట్లో భాగస్వామ్యం అవుతూ ఉంటాయి. నిరుద్యోగుల అంశాన్ని, నిరుద్యోగుల విషయాలని, అట్లాగే విద్యావంతులకు సంబంధించిన అంశాలని రాజకీయంగా చర్చించగలిగి అసెంబ్లీలో ఒక ట్రాన్స్పరెంట్గా శాసన మండలిలో మాట్లాడగలిగే అభ్యర్థులని ఎంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్సీ ఇలాంటి పొజిషన్లో ఉన్న నేపథ్యం ఉంది. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా రాజకీయ పార్టీల పద్ధతిలో అనేకమైనటువంటి చర్చలు చేయటము, దానికి బ్యాక్డోర్గా రాజకీయ పార్టీలు ఉంటూ మేమే గెలుస్తున్నామనే పొలిటికల్ లైన్ తీసుకోవడం వల్ల అది బాగా కమర్షియల్ యాంగిల్లో మారిపోవడము, విద్యావంతుల మధ్య కూడా కొంత వైషమ్యాలు సృష్టించే విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఆయా పార్టీల సంబంధించిన అభ్యర్థులని, వాళ్ళ సానుభూతి పరులని పోటీలో పెట్టిన నేపథ్యం ఉంది. యాజ్ ఏ రీసెర్చ్ స్కాలర్గా యూనివర్సిటీలో, అట్లాగే ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా ఈ సరళిని పరిశీలిస్తే ఇప్పుడున్న అభ్యర్థులందరూ దాదాపుగా అకాడమిక్స్లో కంటే కూడా వ్యక్తిగతంగా చాలా రాజకీయ ప్రయోజనాల కోసం సీరియస్గా బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తున్న నేపథ్యం ఉంది. అలాంటి క్యాండిడేట్స్ ఎక్కువ మంది పోటీలు ఉన్నారు. అయితే ఒకళ్ళిద్దరు మినహా, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ సార్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇతర జాన్సన్ గారు లాంటి వాళ్ళు, ఇట్లా కొద్దిమంది విద్యావంతులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు నిరుద్యోగులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఎవరు ఎంచుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉండి నిరుద్యోగ అంశాన్ని, అదేవిధంగా విద్యావంతులకు సంబంధించిన రోజువారీ అంశాలని, వాళ్ళకి సంబంధించిన సమస్యలని శాసన మండలిలో పార్టీలకు అతీతంగా విషయ ప్రాతిపాదికన, విషయం కేంద్రంగా మాట్లాడగలిగే అభ్యర్థులని ఎంచుకుంటే బాగుంటుందనే విషయాన్ని యూనివర్సిటీ విద్యార్థులుగా మేము భావిస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు ప్రకటించినట్టుగా, వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది రాజకీయాలకు అతీతంగా ఈ ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అనేది అయితే మేము అభిప్రాయపడతాం. ఇంకోటన్నా, ఇప్పుడు ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పక్కన పెడితే ఉస్మాన్ యూనివర్సిటీలో కొత్త వీసీ నియామక ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయింది. గత ప్రభుత్వంలో ఉన్న గత వీసీ చూసినాం ఎలా ఉండేదో. ఇప్పుడు కొత్త వీసీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు, అండ్ ఎవరు ఉండబోతున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటారు? ఉస్మానియా యూనివర్సిటీలో మే 21వ తారీఖు తర్వాత ఉస్మానియాతో పాటు రాష్ట్రంలోని 10 ప్రభుత్వ యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ల పోస్టులు ఖాళీ కాబోతా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. మేము ఈసీ పర్మిషన్ కూడా తీసుకున్నాం. రాబోయే వారం 10 రోజుల్లో వైస్ ఛాన్సలర్ల నియామకం చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ముఖ్యమంత్రి గారిని కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో మేము మంచి నిర్ణయం త్వరగా తీసుకున్నారనేది అభినందనలు తెలియజేస్తూనే, రిక్రూట్మెంటే చేసే విషయంలో మాత్రం చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉండాలని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. గతంలో వైస్ ఛాన్సలర్లుగా చేసిన వాళ్ళు అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయి ఉన్నారు. ఉదాహరణకి తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ రవీంద్ర గుప్తా ఏసీబీ దాడిలో దొరికిపోయి ఈ పదవి నుంచి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డీల నియామకాలకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి వివాదం నెలకొని ఉంది. అట్లాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలో మన తెలుగు యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, అనేక యూనివర్సిటీలలో ఇట్లా అనేక సమస్యలు ఉన్న నేపథ్యం ఉంది. వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వైస్ ఛాన్సలర్లు సెక్రటరియట్ చుట్టూ, లేకపోతే మంత్రుల చుట్టూ, లేదా ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేసి వాళ్ళ పదవిని కాపాడుకోవడం కోసం, లేకపోతే వాళ్ళ అనుచరులకి పదవులు ఇప్పించడం కోసం, లేకపోతే వాళ్ళు కాంట్రాక్ట్లను ఇంకో లాబింగ్ చేసి రేపు రాజకీయ పదవులు పొందడం కోసం తీవ్రంగా కృషి చేశారు. కానీ యూనివర్సిటీల అభివృద్ధి కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం, ఇక్కడ రీసెర్చ్ల అభివృద్ధి కోసం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సిన నూతన అకాడమిక్ అట్మాస్ఫియర్ని డెవలప్ చేయడం కోసం ఆలోచించలేదనే విషయాన్ని మనకి గత 3 ఏళ్ల ప్రాక్టీస్ని చూస్తే అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు రాబోయే వైస్ ఛాన్సలర్లు, ఇప్పుడు కొత్తగా నియామకం చేసే వాళ్ళు సెర్చ్ కమిటీ నియమించింది కాబట్టి వీళ్ళు చాలామంది అభ్యర్థులు అప్లై చేస్తున్నారు. దాదాపుగా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి 150 మంది అప్లై చేస్తున్న నేపథ్యం. అట్లా అన్ని యూనివర్సిటీలకు ఉంది. ప్రభుత్వం కానీ, లేదా గవర్నర్ కానీ, ఛాన్సలర్ హోదాల గవర్నర్ కానీ వాళ్ళ నియామకం చేసేటప్పుడు తప్పనిసరిగా ట్రాన్స్పరెంట్గా, అకాడమిక్ సెంట్రిక్గా, యూనివర్సిటీ సెంట్రిక్గా, స్టూడెంట్స్ డెవలప్మెంట్ కోసం, రీసెర్చ్ కోసం, అదేవిధంగా యూనివర్సిటీలో అటానమీని కాపాడడం కోసం, యూనివర్సిటీల అభివృద్ధి కోసం నిశ్చయంగా లేదా ఆలోచించగలిగే ఒక ప్రొఫెసర్లని, మేధావులని, విద్యావంతులని, నిజాయితీ గల వాళ్ళని వైస్ ఛాన్సలర్గా నియమిస్తే అది యూనివర్సిటీకి ఉపయోగం ఉంటుంది. అట్లా కాకుండా మళ్ళీ రాజకీయ లాబింగ్కో, రాజకీయ పదవుల కోసం ఆలోచించే వాళ్ళనో, లేదా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళని మళ్ళీ నియమిస్తే యూనివర్సిటీలు గాడి తెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే 10 ఏళ్లలో యూనివర్సిటీలు దాదాపు ఎనికిపోయినాయి.
ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి కేసీఆర్ గారు మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీలను అభివృద్ధి చేసింది కాబట్టి ఈ గాడి తప్పుతున్న ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయడం కోసం యూనివర్సిటీ ప్రొఫెసర్లని ట్రాన్స్పరెంట్గా వ్యవహరించగలిగిన ప్రొఫెసర్లని నిజాయితీ కలిగి ఉండే వాళ్ళని వైస్ ఛాన్సలర్గా నియమిస్తే బాగుంటుందని మేము యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడతా ఉన్నాం. అన్న ఇంకోటి గత 10 సంవత్సరాల్లో మనం యూనివర్సిటీ ప్రభుత్వ అండర్లో యూనివర్సిటీని చూసినాం, అలాగే వీసీ గత 3 సంవత్సరాలుగా వీసీ యొక్క పాలన కూడా ఈ యూనివర్సిటీలో చూసినాం. అలాంటిది ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సో ఎట్లుంది, ఏమైనా చేంజెస్ అనిపిస్తున్నాయి యూనివర్సిటీలో లేకుంటే ఎట్లా సేమ్ గానే అనిపిస్తుందా? వాస్తవానికి గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ అనుభవం తీసుకుంటే అనేక ఆంక్షలు నిబంధనలు లేకపోతే అనేకమైనటువంటి నిర్బంధాలు యూనివర్సిటీలో మేము చూసాము. ముఖ్యంగా అది ఒక్క వైస్ ఛాన్సలర్ ప్రత్యేక దృష్టి కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరోక్షమైనటువంటి సపోర్ట్ కావచ్చు. ఇక్కడ మీటింగ్లు పెట్టుకోవాలన్నా, అభిప్రాయాలు చెప్పాలన్నా, లేకపోతే డిస్కషన్స్ జరగాలన్నా, లేకపోతే హాల్ మీటింగ్లు పెట్టుకోవాలన్నా తీవ్రమైన ఆంక్షలు. పోలీస్ మొత్తం పహారా కాసి విద్యార్థుల మీద, అదేవిధంగా ఎన్సీసీ గేట్ కాడ నుంచి ఇటు వై జంక్షన్ వరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు వ్యాన్లు పెట్టుకొని అరెస్ట్ చేసి నిర్బంధం ప్రయోగించిన నేపథ్యం ఉంది. ఏ మీటింగ్ను కూడా స్వేచ్ఛగా జరుపుకోలేని పరిస్థితి ఉంది. కాకపోతే రాష్ట్రంలో జరిగిన తాజా పరిణామాలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో, మార్పు నేపథ్యంలో మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీలో కొంత వాతావరణం మెరుగుపడింది. వైస్ ఛాన్సలర్కి సంబంధించిన ఏదైతే ఆయన చుట్టూ వేసుకున్న కంచెలు తొలగించబడ్డాయి. ఆర్ట్స్ కాలేజ్ ముందు పోలీసులు ఇంతకుముందు అయితే మోహరించారో అవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకోవడానికి ఒక వాతావరణం అయితే ప్రస్తుతం ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇది పార్లమెంట్ ఎన్నికల వరకే ఉంటుందా, ఎలక్షన్ తర్వాత కూడా ఈ పరిణామాలు కొనసాగితే ఇంత స్వేచ్ఛ ఉంటుందా అనే విషయాన్ని అయితే వేచి చూడాలి. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ అనేది అయితే 100% ధిక్కార స్వరంగా ఉంటుంది. పేదల పక్షాన, పేద వర్గాల పక్షాన, అదేవిధంగా తెలంగాణ భూమిపుత్రుల పక్షాన ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్బంధం మాత్రం కొనసాగిస్తే ఇప్పుడు కేసీఆర్కి ఏదైతే విధంగా ఎలక్షన్స్లో గుణపాడని చెప్పారో ఏ ప్రభుత్వంకైనా అది రాబోయే కాలంలో అంత ధిక్కార స్వరంగా వ్యవహరించే వ్యవహారం ఈ ఉస్మానియా గడ్డకుంది. కాబట్టి ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పాలనలో, రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మీటింగ్ పెట్టుకోవడానికో, ఒక అభిప్రాయాన్ని తెలియజేయడానికో ఒక మంచి వాతావరణం అయితే ఉంది. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగాలని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇంకోటి గత 10 సంవత్సరాలు చూసుకుంటే ఈ రోజు కూడా సీఎం హోదాలో ఉండి యూనివర్సిటీకి వచ్చిన దాఖలాలే, ఒకవేళ వచ్చినా సరే విద్యార్థులు సపోర్ట్ చేసిన దాఖలాలే. అలాంటిది ఒకవేళ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కానీ ఒకవేళ వస్తే విద్యార్థి నాయకుడిగా కావచ్చు, సో విద్యార్థిగా కావచ్చు, మీరు వెల్కమ్ చెప్తారా? మేము రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాము. ఉస్మానియా యూనివర్సిటీ అనేది అనేకమైనటువంటి సమూహాలు కలిగిన విద్యా సంస్థ. ఇక్కడ రాష్ట్రంలో నుండి జిల్లాలలో ఉన్న విద్యార్థులందరూ మెరిటోరియల్ విద్యార్థులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మేము ఏ రాజకీయ పార్టీ నాయకుడు వచ్చినా, మంత్రులు వచ్చినా మేము యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. యూనివర్సిటీకి వాళ్ళు ఏం చేశారనేది క్లారిటీ ఇవ్వాలి. అట్లాగే యూనివర్సిటీ అభివృద్ధి కోసం రేపు భవిష్యత్తులో ఏం చేస్తామనే క్లారిటీ ఇస్తే తప్పనిసరిగా విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా మేము స్వాగతిస్తాం. అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇతర మంత్రులు గారు కావచ్చు, ఎవరైనా స్వాగతిస్తాం. కానీ యూనివర్సిటీకి వ్యతిరేకంగా, యూనివర్సిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా, యూనివర్సిటీ అటానమస్కి వ్యతిరేకంగా మాట్లాడితే నిరసనలకు మాత్రం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్లు పదే యూనివర్సిటీ విద్యార్థుల పట్ల కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ పట్ల కావచ్చు నిర్లక్ష్యంగా, చిన్న చూపుతో మాట్లాడే నేపథ్యం ఉంది. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడం కోసం అవసరమైతే యూనివర్సిటీలోకి వస్తే భౌతిక దాడులు కూడా జరుగుతాయని విద్యార్థుల పక్షాన్ని హెచ్చరించాం. కానీ ఇప్పుడు యూనివర్సిటీలో ఆ వాతావరణం మారింది. రాష్ట్రం మేము ప్రజాపాలన కొనసాగిస్తామని అంటున్నారు. కాబట్టి యూనివర్సిటీలో ఎవరైనా రావచ్చు, ముఖ్యమంత్రి గారు రావచ్చు, విద్యార్థుల అభిప్రాయాలను స్వీకరించండి. విద్యార్థులు కోరుకుంటున్నాయి, అధ్యాపకులు కోరుకుంటున్నాయి, నాన్ టీచింగ్ కోరుకుంటుంది. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందనే విషయాల పట్ల ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తే అందరికీ వెల్కమ్ చేయడానికి ఉస్మాన్ యూనివర్సిటీ సిద్ధంగా ఉందనేది అయితే మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉందో అటు గత ప్రభుత్వం చేసిన హయాం ఎట్లయితుందో, సో అది కాకుండా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఒకవేళ రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా ఇప్పుడున్న మినిస్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీకి ఏం చేశారు, విద్యార్థులకు ఏం చేశారు అని చెప్పేసి చెప్పాలి. సో దానికి సంబంధించి విద్యార్థి నాయకుడిగా కావచ్చు, లేదా విద్యార్థిగా కావచ్చు, సో ఎవరు వచ్చినా సరే మేము ఇప్పుడు వెల్కమ్ చేస్తాం. సో వాళ్ళు చేసిన పనులు కావచ్చు, లేదా ఏమేమి చేస్తారో వాటిని కూడా అడిగి తెలుసుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ.